హాయ్ అండి అందరికి ఈ రోజు అయితే మళ్ళీ స్నో అయితే వచ్చేసి ఈ స్నో తో పాటు విపరీతంగా ఎండ కూడా ఉండడం వల్ల స్నో మొత్తం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. ఇంకా పిల్లలైతే అక్కడ స్నో లో అయితే ఆడుకుంటున్నారు. చాలా రోజుల నుంచి భక్షాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది పెద్ద పెద్ద భక్షాలు అయితే చేసి వాటిని అయితే పూరీలు లాగైతే పొంగిస్తూ ఉంటారు. నాకైతే అలా చేయడం అయితే రాదు, చేసినా కూడా చాలా చిన్నగా అయితే ఇంకా అదంతా ఎందుకని చెప్పేసి సేమ్ భక్షాలు లాగానే ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ పూర్ణం బూరెలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా రావాలంటే ఓసారి అయితే యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అయితే చెప్తున్నారు. ఇంకా అట్లా కాదని చెప్పేసి ఇంకా నాకు వచ్చిన విధంగా నేనైతే చేయడం అయితే స్టార్ట్ అయితే చేసేసాను. నేను ముందుగానే పూర్ణ బూరెలు చేద్దాం అనుకున్నాను కాబట్టి 1 కప్పు మినపప్పు అయితే నానేసాను, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బియ్యం కూడా తీసుకొని సపరేట్ గా అయితే నానేసాను. ఇక్కడ నాకైతే పప్పు బాగా నానింది కాబట్టి కుక్కర్ లో వేసి 4-5 విజిల్స్ పెట్టే వరకు పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడైతే మిక్సీలో వేసి మళ్ళీ రుబ్బుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మినపప్పుని బియ్యాన్ని ఒకటే దగ్గర మిక్సీలో వేసుకొని దోశ పిండికి వేసుకున్నట్టుగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఆ పిండిలో 1 స్పూన్ చక్కెర అయితే వేసి మంచిగా కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టుకొని 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం కొద్దిగా ఉండలుండలుగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని అది మరుగుతున్నప్పుడు ఉడకబెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. బెల్లము 2 మిక్స్ అయ్యి ఉండలు చేయడానికి వీలైతున్న టైంగా ఇలాచి పౌడర్, సోంపు, నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి. పప్పు లూజ్ గా ఉంటే ఇక్కడ మనకు పూర్ణం బూరెలు అనేవి సరిగ్గా రావు కాబట్టి పప్పు చాలా గట్టిగా అయ్యే వరకు అలాగే పెట్టేసాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ గరం అయిన తర్వాత పూర్ణం ఉండను పిండిలో అద్ది ఆయిల్ లో అయితే వేసేసుకోవాలి. పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా చక్కెర కూడా వేసాను కాబట్టి ఇక్కడ కలర్ కి కలర్, టేస్ట్ చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. సేమ్ వీటిని తింటుంటే భక్షాలు తిన్నట్టుగానే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.